మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన అభ్యుత్థానం. కథను వినేద్దామండి. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని, పేషెంట్లు స్పృహలోకి వచ్చారని, ఐసీయూలోకి వెళ్ళి చూడవచ్చు అని డాక్టర్ చెప్పగానే ఉద్వేగంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడుగుపెట్టింది స్వర్ణలత. భార్యను చూడగానే సోమసుందరం కళ్ళు వర్షించసాగాయి. పశ్చాత్తాపంతో మనసు దహించబడుతూ ఉంటే, మీ రుణం తీర్చుకోలేనిది. విజయ ఎలా ఉంది అని అడగాలనుకున్నా నోరు పెగల్లేదు. నన్ను క్షమించు అన్నాడు సన్న గొంతుకుతో. ఆ మాట భార్యకు వినపడలేదు. మీరు పూర్తి ఆరోగ్యవంతులవుతారు, ధైర్యంగా ఉండండి చెప్పింది స్వర్ణలత. మనసు మోగగా రోధిస్తూ ఉంటే భార్య వైపు చూడటానికి ధైర్యం చాలక కళ్ళు మూసుకున్నాడు సోమసుందరం. పేషెంట్ బీపీ పెరుగుతోంది అంటున్న డాక్టర్కు నమస్కరించి ఐసీయూలోనే మరో పక్క బెడ్పై ఉన్న కూతురు విజయలక్ష్మిని పలకరించింది స్వర్ణలత. నాన్నగారికి ఎలా ఉందమ్మా? తల్లిని చూస్తూనే ప్రశ్నించింది విజయలక్ష్మి. ఆయన కోలుకుంటున్నారని డాక్టర్ చెప్పారు. నువ్వు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను పవిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది స్వర్ణలత. నేను త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్న కూతురు వైపు చూస్తూ విలపించింది మాతృమూర్తి. నర్సు స్వర్ణలత భుజంపై చేయి వేసి బయటకు తీసుకువెళ్ళింది. విజిటర్స్ లాంజ్లోకి వెళ్ళిన స్వర్ణలత ఇరువైపులా కూతుళ్ళు సరస్వతి, కనకదుర్గ ఉంచుని తల్లికి ధైర్యం చెప్పసాగారు. స్వర్ణలత నెల తప్పిందని తెలియగానే తనకు పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి స్కానింగ్ చేయించి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్ చేయించుకోమని ఆదేశించాడు సోమసుందరం. భర్త ఆదేశం విన్నాక తల్లి హృదయం తల్లడిల్లింది. అబార్షన్కు అమ్మ మనసు అంగీకరించలేదు. సోమసుందరానికి కోపం హెచ్చింది. కేకలేశాడు. తన మాట వినని భార్యపై చేయి చేసుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న భర్తను చూసి భయపడినా మొండి ధైర్యంతో ఎదురు తిరిగింది స్వర్ణలత. ఇప్పటికే 2 ఆడపిల్లలు, ఈసారైనా మనవడు పుడతాడని ఆశపడ్డాను. మళ్ళీ ఆడపిల్ల అంటే వద్దనుకోవటం తప్పు కాదు. వెంటనే అబార్షన్ చేయించుకో హూంకరించింది భానుమతి, స్వర్ణలత అత్తగారు. స్వర్ణలత కన్నీరు కార్చింది. అంతలోనే సర్దుకుంది. అత్తగారి అరుపులకు, భర్త బెదిరింపులకు భయపడకూడదు అనుకుంది. తన పట్టు వీడలేదు. అబార్షన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. సోమసుందరం తండ్రి శివరామయ్య ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. ఆ ఇంట్లో స్వర్ణలత ఒంటరిదయింది. అత్తగారి ఆరళ్లను, భర్త ఆగ్రహాన్ని భరిస్తూ రోజులు గడపసాగింది. 7వ నెల రాగానే పుట్టింటికి వెళ్ళిన స్వర్ణలత 7వ నెలలో పండంటి పాపకు జన్మనిచ్చింది. ఫోన్ ద్వారా శుభవార్త చెప్పిన మామగారిపై కస్సుబుస్సులాడాడు సోమసుందరం. అత్తారింటికి వెళ్ళడానికి 3వ కూతుర్ని చూడటానికి ఇష్టపడలేదు. 3 నెలల పసిపాపతో అత్తారింటికి తిరిగి వచ్చింది స్వర్ణలత. భర్త నిరాదరణకు గురై కృంగిపోలేదు. అమ్మాయికి పేరేం పెడదాం అడిగింది ఒకరోజు. దాంతో నాకేం సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో జవాబిచ్చాడు సోమసుందరం. పెద్ద కూతురు సరస్వతి, రెండో కూతురు కనకదుర్గ పేర్లను తలుచుకొని కాస్త ఆలోచించి 3వ కూతురికి విజయలక్ష్మి అని నామకరణం చేసింది స్వర్ణలత. 3వ కూతురు పుట్టగానే మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన వైనం భర్తకు తెలియజేసింది స్వర్ణలత. తనకిక మగపిల్లలు పుట్టే యోగం లేదని తెలుసుకున్న సోమసుందరం భార్యను ద్వేషించసాగాడు. 3వ మనవరాల్ని చూస్తూనే భానుమతి కసురుకునేది. కూతురు దగ్గరకొస్తే కళ్ళెర్ర చేసేవాడు సోమసుందరం. అప్పుడప్పుడు మనవరాల్ని దగ్గరకు తీసుకునేవాడు శివరామయ్య. తండ్రి ప్రేమకు నోచుకొని కూతుర్ని మురిపించి లాలించటం తల్లివంతయింది. కాలం ఎవరికోసం ఆగదు, క్యాలెండర్లు మారకా మానవు. విజయలక్ష్మికి 5వ 7వ రాగానే కాన్వెంట్లో చేర్పిద్దామంది స్వర్ణలత. 2 పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడమే తలకు మించిన భారంగా ఉంది. 3వ దానికి ఫీజులు కట్టడం నా వల్ల కాదు. దానికి చదువు దండగా, ఇంటి పనులు నేర్పు అంటూ విసుక్కున్నాడు సోమసుందరం. కాలేజీల్లో లెక్చరర్గా పనిచేస్తున్న మీరే కూతుర్ని చదివించటం దండగా అనడం ఆశ్చర్యకరం అన్న భార్య మాటను పట్టించుకోలేదు. ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్గా చేస్తున్న సోమసుందరం కాలేజీకి వెళ్ళాక స్వర్ణలత మనసులో ఆలోచనలు చుట్టుముట్టాయి. సోమసుందరంతో పెళ్లినాటికి కాన్వెంట్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్న
తన చేత వివాహం అయ్యాక భర్త ఉద్యోగం మాన్పించిన వైనం గుర్తుకు తెచ్చుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంది. ఆలోచనల నుండి తేరుకోగానే పెట్టెలో దాచిన సర్టిఫికెట్స్ బయటకు తీసింది. మరునాటి నుండి తన ఆలోచన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. వారం రోజుల్లో ఇంటి దగ్గరే ఉన్న కాన్వెంటులో ఉద్యోగం సంపాదించుకుంది. ఈసారి భార్య ఉద్యోగంలో చేరడానికి సోమసుందరం అభ్యంతరం పెట్టలేదు. ఇంటి ఖర్చును భార్య కూడా భరుస్తుందని సంతోషించాడు. తను ఉద్యోగంలో చేరగానే మూడో కూతుర్ని తన కాన్వెంటులో చేర్చింది స్వర్ణలత. పెద్ద పిల్లలిద్దరికన్నా చదువుకోవడంలో శ్రద్ధ వహిస్తున్న విజయలక్ష్మిని స్వర్ణలత మరింత ప్రోత్సహించసాగింది. విజయలక్ష్మి 7వ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చింది. కూతురు స్కూల్ ఫస్ట్ వచ్చిందని చెప్పగానే, నీదో పెద్ద కాన్వెంటు, అందులో నీ కూతురికి స్కూల్ ఫస్టు, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంట, అలా ఉంది మీ తల్లి కూతుళ్ళ సంబరం అంటూ హేళన చేశాడు సోమసుందరం. తండ్రి మాటలకు నిరాశతో కన్నీళ్లు నింపుకున్న విజయలక్ష్మిని ఓదార్చి ఉత్సాహపరిచింది తల్లి. వేసవి సెలవులలో కాలక్షేపానికి స్నేహితులతో సరదాగా మొదలుపెట్టిన పేకాట సోమసుందరానికి వ్యసనంగా మారింది. పగలు రాత్రి పేకాటలో మునిగి సంసారాన్ని నిర్లక్ష్యం చేయసాగాడు. వేసవి సెలవులు ముగిసి కాలేజీలు తెరిచాక శనివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు పేకముక్కలతో సహవాసం అలవాటుగా మారింది. పేకాటలో డబ్బు పోగొట్టుకున్నప్పుడు ఇంటికి వచ్చి పెళ్ళాం బిడ్డలపై కోపం ప్రదర్శిస్తూ ఇంట్లో ఘర్షణ వాతావరణం సృష్టించసాగాడు. భార్య తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు చెవికెక్కించుకోవడం మానేశాడు. స్వర్ణలత ఉద్యోగంలో చేరబట్టే తన కొడుకు తప్పుదారి పట్టాడని భానుమతి కోడల్ని వేధించసాగింది. కాలక్రమంలో సోమసుందరం పేకాట వ్యసనం తాగుడుకు దారితీసింది. జీతంలో సగభాగం మందుకే కేటాయించసాగాడు. భర్త తన మాటను పట్టించుకోవడం భార్య గ్రహించింది. జీవన రాగంలో ఆరోహణ అవరోహణ తప్పవని, కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగడమే కర్తవ్యమని భావించిన స్వర్ణలత సాయంకాలం స్కూల్ నుండి వచ్చాక పిల్లలకు ట్యూషన్ చెబుతూ అదనపు ఆదాయం సమకూర్చసాగింది. ఋతువులు మారుతూ కాలచక్రం తిరుగుతోంది. సరస్వతి డిగ్రీ పూర్తి చేసింది. కనకదుర్గ డిగ్రీలో చేరింది. విజయలక్ష్మి 10th పరీక్షలో స్టేట్ ర్యాంక్ సంపాదించింది. ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. తన ఆశయం తల్లికి తెలియజేసింది. ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకో, డొనేషన్ కట్టగల స్థితిలోనూ నేను లేను. ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే చదివిస్తా, ప్రయత్నించు, కష్టే ఫలే అన్నారు. నువ్వు విజయం సాధిస్తావని నా నమ్మకం అంటూ కూతుర్ని ప్రోత్సహించింది. చదివింది చాలు, అది ఇంజనీరింగ్ చదివిని ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు. వంట పనిలో మా అమ్మకు సాయం చేయమను అన్నాడు సోమసుందరం. మీ డబ్బు మీద నా కూతురు ఆధారపడలేదు, దాన్ని నేను చదివిస్తా అంటూ విజయలక్ష్మిని ఇంటర్లో చేర్చింది స్వర్ణలత. ఇంట్లో పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా తల్లి సహకారమే ఆలంబనగా పట్టుదలతో చదువుపై శ్రద్ధ పెట్టింది విజయలక్ష్మి. కొడుకు వ్యసనాలకు బానిసవటం తండ్రి శివరామయ్యను కలచివేసింది. వయసు మీద పడటంతో తన ఆరోగ్యం క్షీణిస్తోందని గ్రహించిన శివరామయ్య తన తర్వాత తన 2 కొడుకులు ఆస్తి పంపకాలతో గొడవ పడకూడదు అని ఆస్తిని 2 భాగాలు చేస్తూ విల్లు రాసి రిజిస్ట్రేషన్ చేశాడు. పల్లెటూరులోని పొలాన్ని పెద్ద కొడుక్కి, తాము నివాసం ఉంటున్న ఇంటిని సోమసుందరానికి పంచాడు. విల్లులో ఆస్తిని కొడుకుల పేర కాకుండా కోడళ్ల పేర దాఖలాలు పరిచాడు. ఇంటిపై హక్కును భార్య పేర రాసిన తండ్రిపై సోమసుందరం ఆగ్రహించాడు. తండ్రిని ఎదిరించలేక మౌనం వహించాడు. తాను చనిపోయేలోగా పెద్ద మనవరాలు వివాహం చేయాలని సంకల్పించిన శివరామయ్య సరస్వతికి సంబంధాలు చూడసాగాడు. 2 నెలల్లో దూరపు బంధువు అబ్బాయితో వివాహం నిశ్చయించాడు. బుద్ధిమంతుడైన బ్యాంకు ఆఫీసర్ను సరస్వతికి భర్తగా సెలెక్ట్ చేసిన మామగారికి కృతజ్ఞతలు తెలియజేసింది స్వర్ణలత. మంచి ముహూర్తంలో వివాహ తంతు పూర్తయింది. వివాహం ఖర్చు అంతా తండ్రి భరించడంతో సోమసుందరం తన భారం తీరిందని ఆనందించాడు. ఇంటర్లో 90% మార్కులు సంపాదించిన విజయలక్ష్మి ఎంసెట్లో నూతన ప్రతిభ ప్రదర్శించి ప్రభుత్వ కాలేజీల్లో సీటుతో పాటు స్కాలర్షిప్కు అర్హత సంపాదించింది.
తన ఇంజనీరింగ్ చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా చేసిన విజయలక్ష్మిని స్వర్ణలత అభినందించింది. విజయలక్ష్మి ఇంజనీరింగ్లో కాలేజీలో చేరిన 6 నెలలకు శివరామయ్య స్వర్గస్థుడయ్యాడు. భర్త చనిపోయాక భానుమతిని నైరాశ్యం ఆవహించింది. ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఒంటరిగా గడపడం అలవాటు చేసుకుంది. 4 క్యాలెండర్లు మారాయి. విజయలక్ష్మి కంప్యూటర్ ఇంజనీరింగ్ డిస్ట్రిక్షన్లో పూర్తి చేసింది. ఫైనల్ పరీక్షలకు ముందు క్యాంపస్ ఇంటర్వ్యూలో మల్టీనేషనల్ కంపెనీ విజయలక్ష్మికి జాబు ఆఫర్ ఇచ్చింది. సంవత్సరానికి 15 లక్షల జీతంతో వచ్చిన ఆఫర్ కుటుంబ సభ్యులను ఆనంద తరంగాలలో ముంచెత్తింది. స్వర్ణలత మనస్ఫూర్తిగా కూతుర్ని అభినందించింది. సోమసుందరం మొదటిసారి 3వ కూతుర్ని ప్రశంసించాడు. తండ్రి ప్రశంసలకు విజయలక్ష్మి ఆనందభరితురాలయ్యింది. ఉద్యోగంలో చేరడానికి బెంగళూరు వెళ్ళడానికి తల్లిని తోడు రమ్మంది విజయలక్ష్మి. 2 రోజులలో ప్రయాణమనగా ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్తో పార్టీలో విపరీతంగా తాగి ఇంటికి చేరిన సోమసుందరం విపరీతమైన కడుపు నొప్పితో మెలికలు తిరిగాడు. అంబులెన్స్లో తండ్రిని ఆసుపత్రికి చేర్చింది విజయలక్ష్మి. సోమసుందరానికి పరీక్షలు చేసి లివర్ దెబ్బతిందని, వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే పేషెంట్ బతకడం కష్టమని తేల్చారు డాక్టర్లు. స్వర్ణలత రోధించసాగింది. భానుమతి దుఃఖం కట్టలు దించుకుంది. తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న విజయలక్ష్మి మా అమ్మ పరిస్థితి తల్లికి రాకూడదనుకుంది. డాక్టర్లను సంప్రదించింది. వివరాలు సేకరించింది. లివింగ్ డొనార్ లివిల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆరోగ్యకరంగా జీవిస్తున్న ఒక దాత నుండి కాలేయం ఒక భాగాన్ని గ్రహీతకు మార్పిడి చేయడం జరుగుతుందని, దాత గ్రహీతలు కాలేయ విభాగాలు కొన్ని వారాల్లో సాధారణ పరిణామానికి పెరుగుతాయని, కాలేయ మార్పిడి తరువాత రోగులు సాధారణంగా వారి పనులు వారు చేసుకుంటూ కుటుంబ జీవనాన్ని కొనసాగించవచ్చునని డాక్టర్లు వివరించారు. బాగా ఆలోచించిన విజయలక్ష్మి తన లివర్ తండ్రికి డొనేట్ చేయాలని నిర్ణయించుకొని డాక్టర్కు విషయం తెలియజేసింది. పరీక్షలన్నీ పూర్తయ్యాక విజయలక్ష్మి కాలేయంలోని ఒక భాగాన్ని ఆమె తండ్రికి అమర్చవచ్చని డాక్టర్లు నిర్ధారించారు. కూతురు లివర్ డొనేట్ చేయడానికి స్వర్ణలత అంగీకరించలేదు. తల్లిని సముదాయించింది. ఆపరేషన్కు మానసికంగా సిద్ధమైంది. విజయలక్ష్మి తన పేర మామగారు రాసిన ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్కు అవసరమైన డబ్బు సమకూర్చింది స్వర్ణలత. మరో 2 రోజుల తర్వాత విజయలక్ష్మి సోమసుందరములకు అవసరమైన ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ ప్రకటించాడు. భార్య పలకరించి వెళ్ళాక ఐసీయూలో బెడ్పై ఉన్న సోమసుందరం కళ్ళు వర్షించసాగాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. తాను ద్వేషించిన సహించి తనకు ప్రాణదానం చేసిన 3వ కూతురు దేవతలా కనపడింది. బాధ్యతారహితంగా ప్రవర్తించిన తనను క్షమించగలిగిన కూతురి ఔదార్యానికి తండ్రి మనసు ద్రవీభూతమైంది. తన స్వయంకృత అపరాధాలకు భార్యాబిడ్డలను పరిహారం చెల్లించవలసి వచ్చిందని వాపోయాడు. విజయలక్ష్మికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకోసాగాడు. అమ్మ, నాన్నగారు, చెల్లి త్వరలోనే కోలుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఉదయం నుండి ఏమీ తినలేదు. క్యాంటీన్కు రా, నీ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం అంటూ తల్లిని ఓదార్చి బలవంతంగా క్యాంటీన్కి తీసుకువెళ్లారు సరస్వతి, కనకదుర్గ. సరస్వతి భర్త అత్తగారిని ఓదార్చాడు. భర్త కూతురు ఆసుపత్రిలో ఉన్న 2 వారాలు 2 యుగాల్లా గడిచాయి స్వర్ణలతకు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే ఇంటికి చేరుకున్న ఇద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది స్వర్ణలత. ఇంట్లో అడుగు పెట్టగానే విజయలక్ష్మి చేతులు పట్టుకొని క్షమించమని కోరాడు సోమసుందరం. నీ తండ్రినని చెప్పుకునే అర్హత లేని నాకు ప్రాణత్యాగం చేశావు. ద్వేషించిన తండ్రిపై ప్రేమామృతం కురిపించి బ్రతికించిన దేవతవు. నీ రుణం తీర్చుకోలేనిది అంటూ కన్నీళ్లు కారుస్తున్న తండ్రి కన్నీళ్లు తుడిచి పాదాభివందనం చేసింది విజయలక్ష్మి. కూతుర్ని ఆశీర్వదించాడు తండ్రి. గంటసేపు విశ్రాంతి తీసుకుని మామగారి గదిలో అడుగుపెట్టింది విజయలక్ష్మి. తనకు పుత్రశోకం కలగకుండా కాపాడిన మనవరాలిని ప్రేమతో దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది భానుమతి. ఆ రాత్రి స్వర్ణలతకు నిద్రపట్టలేదు. మనసు నిండా ఆలోచనలతో సోఫాలో కూర్చొని గతం నెమరవేసుకుంటోంది. అత్త ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఎదురైన
చేదు అనుభవాలు మనసులో మెదులుతున్నాయి. మనసు భారమైంది. అమ్మ అన్న పిలుపు మధురంగా వినిపించింది. తల్లి పక్కన కూర్చొని అమ్మ చేతిని ఆప్యాయంగా తడిమింది మూడో కూతురు. కూతురి ఆత్మీయ స్పర్శకు తల్లి మనసు ద్రవించింది. అమ్మా, నీ కూతుర్నని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంటుంది. ఇంటి సభ్యులను ఎదిరించి నాకు జన్మనిచ్చావు. నా అస్తిత్వానికి కారణమయ్యావు. నీ దృఢ నిశ్చయమే నన్ను భూమి మీదకు తీసుకువచ్చింది. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది అంటున్న విజయలక్ష్మిని అక్కున చేర్చుకుంది స్వర్ణలత. భూమిపై పడగానే క్యార్ క్యార్మంటున్న పసికూనను గుండెలకు హత్తుకున్న మధుర క్షణం హృదయాన్ని తట్టి తల్లి మనసు పరవశించింది. విజయ, తల్లి కడుపులో ప్రాణం పోసుకున్న ప్రతి జీవికి భూమిపై జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని ఏ తల్లి అనుకోదు. పుట్టిన బిడ్డ ఏనాడు తల్లికి భారం కాదు. తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చానంతే. నువ్వే స్వయం కృషితో విజయం సాధించి కుటుంబాన్ని కాపాడావు. నా పతికి ప్రాణం పోసి నాకు అండగా నిలిచావు. నీ మేలు ఈ జన్మలో మరువలేను గద్గద స్వరంతో చెప్పింది స్వర్ణలత. క్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకునే దిశలోనే మనిషికి జీవితం విలువ తెలుస్తుందమ్మా. సమస్యలు ఎదురైనప్పుడే ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే భావనతో బంధాలు బలపడతాయి. సమస్యల సుడిగుండం నుండి బయటపడే తరుణోపాయం దృఢచిత్తమే, మనోబలమే. నా మనోబలం నా మాతృదేవతవైన నువ్వే. నాన్నగారి ప్రవర్తనలో మార్పు గమనించాను. త్వరలోనే నేను ఉద్యోగంలో చేరుతా. మన కష్టాలు తీరే రోజు దగ్గర పడింది. ఇకపై మనకన్నీ మంచి రోజులే అంటూ తన ఒడిలో తలపెట్టుకొని హృదయభారం తగ్గించుకుంటున్న కూతురి తల నిమిరి ఆశీర్వదించింది ఆ మాతృదేవత. మిత్రులు, ఎలా ఉందండి ఈ కథ? కనుక మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.